వాళ్ళ పేరు చెప్పుకుని ఏమైనా బయట బతకడానికి ఏమైనా ఉందే? లేదు కదా. మరి ఇంకా వీళ్ళ కుటుంబం వలన అదేమంటే మావాడు అక్కడ ఉన్నాడు చెప్పుకుంటారు అంతే తప్పించి వాళ్ళ వల్ల ఇలా కొరిగింది ఏం లేదుగా. బేసిక్ గా వీళ్ళు వాళ్ళ పేరు చెప్పుకున్నారు కానీ ఇప్పుడు కాపుల పేరు చెప్పుకుని చిరంజీవి 18 సీట్లు సాధించాడు. కాపుల పేరు చెప్పుకుని పార్టీ నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పించి కాపులకి వీళ్ళ వల్ల ఒరిగింది ఏంటి? ప్లస్ గ్రౌండ్ లెవెల్లో కాపులకి ఎవరితో సమస్య ఉంది? రాయలసీమ ప్రాంతంలో బలిజా కాపు కలిసి పని చేస్తారు. బలిజా రెడ్డి ఎందుకని? రెడ్లు పెట్టుబడి పెడతారు, బలిజలు నడిపిస్తారు. నడిపించే బలిజల మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ రెడ్లకి. కాబట్టి వాళ్ళకి ఎక్కడ డిస్ప్యూట్స్ లేవు. అక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పటికి కమ్మ కాపు ఒక డిస్ప్యూట్ ఎక్కడ ఉందంటే వ్యాపారం దగ్గర, పొలాల దగ్గర, అన్ని చోట్ల కూడా వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్. పొలం దగ్గర, వ్యాపారాల దగ్గర డిస్ప్యూట్స్ వీళ్ళే. బెజవాడ గొడవలన్నీ ఏంటి? వ్యాపారాల్లో ఎవడు పెట్టుబడి. అప్పుడు కమ్యూనిస్టుల నాయకత్వం ఉండేది. కమ్యూనిస్టులు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు లీడ్ చేసేవాడు. గొడవ వచ్చింది అసలు కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ అనాలి, కానీ కులాల గొడవ అయ్యింది. అందులో కమ్యూనిస్టు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు యూనియన్లను అడ్డం పెట్టి వ్యాపారాలను నాశనం చేస్తుండేవాడు, బెదిరించి వసూలు చేస్తుండేవాడు. అందుకని కాపుల తరపున అటు పక్కన వంగవీటి రాధా, ఇప్పుడున్న రాధా వాళ్ళ పెదనాన్న రాధాని లీడ్ తీసుకుంటే ఆ రాధాకి తోడు ఆ రోజున దేవినేని ఉన్నాడు, గాంధీ. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అనుకుంటే ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. దాని ఇంపాక్ట్ ఇప్పటికే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుస్తున్నది. మధ్యలో వీళ్ళని కలపాలంటే వీళ్ళిద్దరి మధ్యన సుహృద్భావ వాతావరణం ఏం కలిపినాయి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు క్రియేట్? రంగా చచ్చిపోయింది 89లో. మధ్యలో చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళు ఉన్నారు? 94 నుంచి 97